ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అగ్గిరాజుకుంటుంది. సీట్ల సర్దుబాటు విషయంలో సయోధ్య కుదరకపోగా విభేదాలు పొడసూపుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కాకుండా పలు స్థానాల్లో కొత్త ముఖాలు తెరపైకి రావడం అగ్గిరాజేస్తోంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు ఆశించి జనసేన నగర అధ్యక్షుడు పోతిన మహేష్ భంగపడ్డారు. ఆ సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి కేటాయించడంతో పోతిన మహేష్ కంగుతిన్నారు. దీంతో తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించడంతో కూటమిలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తొలి నుంచి పోతిన మహేష్ జనసేనాని వెంటే నిలిచారు. పార్టీ ప్రకటించిన తర్వాత విజయవాడలో అన్నీ తానై ముందుండి నడిపించారు. విజయవాడలో పార్టీ బలోపేతానికి కష్టపడ్డారు. 2019లో విజయవాడ పశ్చిమ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్కు 58,000 ఓట్లు, టీడీపీ నుంచి షబానా ఖాతూన్కు 50,000 ఓట్లు రాగా పోతిన మహేష్కు 22,000 ఓట్లు పోలయ్యాయి. 18% ఓట్ షేర్ సాధించారు. అంతలా విజయవాడ పశ్చిమపై ఆయన పట్టు పెంచుకున్నారు. తాజాగా పొత్తులో భాగంగా పోతిన మహేష్కు పశ్చిమ సీటు వస్తుందని అంతా భావించారు. కానీ బీజేపీ ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో పోతిన మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విజయవాడ పశ్చిమ నుంచి తాను పోటీ చేస్తున్నానని పోతిన మహేష్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆ సీటును ఆయనకు ఇవ్వకపోవడంతో జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. విజయవాడ పశ్చిమ సీటు తనకే కేటాయించాలని, పార్టీ కోసం చాలా ఖర్చు చేశానని, కోర్టు కేసులు కూడా తప్పలేదని మహేష్ బాధపడుతున్నారు. విజయవాడలో కార్యకర్తలకు భవిష్యత్తు ఉండాలంటే జనసేనకు ఆ సీటును కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే పవన్ ఫోటో పెట్టుకుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చిన్న సైజు వార్నింగ్ కూడా ఇచ్చారు. వాస్తవానికి విజయవాడలో మైనారిటీలు ఎక్కువ. అందుకే వైసీపీ సైతం ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు కాకుండా షేక్ ఆసిఫ్ను బరిలోకి దింపింది. దీంతో బీజేపీకి ఆ సీటు కేటాయిస్తే ముస్లిం మైనారిటీలు దూరమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న పోతిన మహేష్కు ఇస్తేనే న్యాయమని చెప్తున్నారు. ఒకవేళ కూటమి అధినేతలు సాహసించి బీజేపీకి విజయవాడ పశ్చిమ సీటు ఇస్తే ఖచ్చితంగా మహేష్ ఇండిపెండెంట్గా దిగే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడ వైసీపీకి మహేష్కు మధ్యే ప్రధాన పోటీ నెలకొంటుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే చివరికి కూటమికి తీవ్ర నష్టమనే చెప్పాలి.